అమ్మ ప్రేమ, అమ్మ చేసే ఆవకాయ పచ్చడి అందరికి ఇష్టం కదా! నాకు కూడా చాలా ఇష్టం. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి గురించి అండ్ నా చిన్నప్పుడు మెమరీస్ గురించి అనమాట. యాక్చువల్‌గా ఏంటంటే అమ్మ ఎవ్రీ ఇయర్ ఒక 100 కాయల్ని పచ్చళ్ళు చేసి ఒక్కొక్కటి చేస్తది. చాలా రకాల పచ్చళ్ళు చేస్తది మ్యాంగోలోనే నాకు పంపిస్తది అనమాట. కానీ ఈసారి నా దగ్గర అసలు ఏం పచ్చళ్ళు లేవమ్మ, కొన్ని కాయలతోని పెట్టి అని అన్నా. అందుకని ఒక 10 కాయలు ముందుగానే పెట్టించింది అనమాట. చాలా టేస్టీగా వచ్చినాయి పచ్చళ్ళు అయితే. ఇక్కడ నేను చూపిస్తున్న ఆయిల్ ఏంటంటే ప్యూర్ మనకి చేనులో పడిన తెల్ల కుసుమలు ఉంటాయి కదా, వాటిని పట్టించారు. ఎవ్రీ ఇయర్ నాన్న వాళ్ళు ఏమంటారు ఆయిల్ మనలాగే కొంటారు, కానీ ఇయర్ పట్టించారు అనమాట. నెక్స్ట్ ఇంకా పచ్చడి ప్రాసెస్ చూపిస్తా. జస్ట్ బిగినర్స్ కోసం ప్రాసెస్ చూపిస్తున్నా, కొలతలు ఏం లేవు. నేను ఇప్పుడు ఏదైతే ఆయిల్ చూపించినా కుసుమల నూనెనే వేడి చేసుకున్నాం. అందులో ఆవాలు జీలకర్ర వేసి మంచిగా అవి వేగిన తర్వాత దించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలన్నమాట. అప్పుడే వేడి వేడి ఆయిల్లోనే. నెక్స్ట్ ఇంకా కారం కూడా మనకి ఎంత టేస్ట్కి తగ్గట్టు అంత టేస్ట్గా కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆవాల పిండి వేసింది. ఆవాలు, మెంతులు, ధనియాలు అండ్ జీలకర్ర వీటిని అన్నిటినీ వేయించుకొని ఆ పౌడర్ వేస్తారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెల్లుల్లిపాయలు. అమ్మ వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై అయ్యేటప్పుడు వేస్తా ఉంది. అట్లనే వేస్తారు వాళ్ళు, కానీ నేనే వద్దమ్మ పచ్చి వేయి బాగుంటుంది అంటే అట్లా వేసింది అనమాట. నెక్స్ట్ ఇంకా పసుపు, ఉప్పు అనమాట. ఇప్పుడు ఇట్లా వేస్తురు, కానీ నా చిన్నప్పుడు అయితే తల స్నానం చేసుకొని ఒక కడవ తీసుకొచ్చి అంటే అప్పుడే వాటర్ తీసుకొచ్చి అట్లా పెట్టేవాళ్ళు అనమాట. నెక్స్ట్ మ్యాంగోస్ పీసెస్ కూడా యాడ్ చేసి ఇంకా మంచిగా స్పూన్తో మిక్స్ చేసిన తర్వాత హ్యాండ్తో మిక్స్ చేసిన. హ్యాండ్ పెడితేనే ఆవకాయ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. ఏం చెప్తున్నా, సో అట్లా పెట్టేవాళ్ళు. పెట్టిన తర్వాత తీసే ముందు కూడా తల స్నానం చేసుకుని తీసేవాళ్ళు. ఎప్పుడు కారం తినాలనిపించినా డబ్బాలో అయిపోయింది బయట ఉన్న డబ్బాలంటే తీయాలనుకున్నా తల స్నానం చేసుకొని తీసేవాళ్ళు. అట్లనే తీస్తే పాడైపోతుంది కారం అని ఎవరిని పడితే వాళ్ళని ముట్టనిచ్చే వాళ్ళు కూడా కాదనమాట. అంత పవిత్రంగా చూసుకునేవాళ్ళు తినే పిక్కిల్ని కూడా. సో ఇప్పుడు అట్లా ఏం లేదనుకోండి. నెక్స్ట్ ఇంకా మంచిగా ఆవకాయ పచ్చడి కలిపింది. చూడడానికి చాలా టేస్టీగా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ రాలేదు కానీ చాలా కలర్ఫుల్గా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.